ఆడతాడు. హాయ్ అండి. హాయ్ మీ పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? నిఖిల్ అంటే ఫస్ట్ నుంచి నిఖిల్ అంటే ఇష్టం. బిగ్ బాస్ కి రాగా ఇంకెక్కువ ఇష్టం. అంటే బిగ్ బాస్ లో నిఖిల్ చాలా ఇండివిజువల్ గా ఆడాడు అండ్ అందరితో గ్రూపిజం చూపిస్తున్నాడు అని. లేదు, జెన్యూన్ గా ఆడతాడు నిఖిల్. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలా, మదర్ రాకముందు ఒకలా ఉన్నాడు అని అంటారు. లేదు, బాగా ఆడతాడు. జెన్యూన్ గా ఆడతాడు. నాకైతే నిఖిల్ ఇష్టం. నిఖిల్ కరెక్ట్ గా ఆడతాడు గేమ్. అంటే నిఖిల్ యష్మి విషయంలో చేసింది తప్ప ఒప్ప అంటే ఏం చెప్తారు? తప్పు అంటే తప్పు. అంటే యష్మి విషయంలో అసలు యష్మిని మ్యానిపులేట్ చేశాడా చేయలేదా? యష్మినే నిఖిల్ కి దగ్గర అయింది. దాంట్లో నిఖిల్ అంటే ఎక్కువ ఏం చేయలేదు, కాకపోతే ఆమెతోటి కొంచెం క్లోజ్ గా ఉన్నాడు. అంటే లాస్ట్ సీజన్ నుంచి వచ్చిన గౌతమ్ ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఉన్నాడు కదా, అంటే గౌతమ్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? గౌతమ్ గేమ్ యావరేజ్. యావరేజ్. ఎందుకు యావరేజ్ అనిపిస్తుంది? యావరేజ్ అంటే ఎక్కువ నిఖిల్ మీద ఫోకస్ పెడతా నేను, ఎవరి గేమ్స్ పట్టించుకుని. అంటే ఇప్పుడు మనకి హౌస్ లో అందరు కూడా గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా మరి? అట్లేం లేదు, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక నిమిషం, గౌతమ్ విషయానికి వస్తే గౌతమ్ లో గేమ్స్ కానీ టాస్క్ కానీ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ ఓకే బానే ఆడుతున్నాడు, కాకపోతే గౌతమ్ ఎమోషనల్ అవుతాడు. సో ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? గేమ్స్ ఈ సీజన్ లో కొంచెం హెవీగా ఉన్నాయి, కొంచెం టాస్క్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, విష్ణుప్రియ ఆడుతుందా మరి అలానే లో అయిపోతుంది అంటారా? అంటే లో అయిపోతుంది. విష్ణుప్రియకి పృథ్వీ అంటే చాలా ఇష్టం కదా. పృథ్వీ వెళ్ళడం వల్ల ఆమెకి ఎఫెక్ట్ పడింది అంటారా మరి? ఏమో ఇక పృథ్వీ ఉంటే బాగుండా వెళ్ళిపోతే బాగుండు? ఉంటే బాగుండు. ఈసారి చూసుకున్నట్టయితే చాలా సెల్ఫ్ నామినేషన్స్ ఎక్కువ అయిపోయినాయి కదా, సో సెల్ఫ్ నామినేషన్స్ వల్ల మరి నాగమణి గడ్డ సెల్ఫ్ నామినేషన్ లోనే వెళ్ళిపోయాడు, గంగమ్మ సెల్ఫ్ నామినేషన్ లో వెళ్ళిపోయింది. మరి గేమ్స్ లో సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే సీజన్ లో కూడా అలానే అవుతాయి అంటారా? నెక్స్ట్ సీజన్ లో కూడా అలానే సెల్ఫ్ నామినేషన్ చేసుకుని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓకే. ప్రేరణ ఎలా ఆడుతుంది? ఓకే ప్రేరణ బానే ఆడుతుంది. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది. అందరికంటే బాగా నిఖిల్ ఆడుతాడు. నిఖిల్. ఒక్క నిమిషం, అయితే ఈసారి టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్. ఇంకా నిఖిల్ ఇంకా టాప్ 5 లో ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, వీళ్ళైతే అనుకుంటున్నా. అవినాష్ ఉండడా? ఆల్రెడీ టికెట్ ఫైనల్ వచ్చిండు కదా. అవినాష్ ఫస్ట్. ఓకే. సో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్. రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? రన్నర్ వచ్చేసి అవినాష్. థ్యాంక్ యూ.